2898 ఏడీ సినిమా రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ కి సంబంధించిన ఓ ఇంటర్వ్యూను తాజాగా రిలీజ్ చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో చేసిన ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనెలతో పాటు నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఫ్యాన్స్ కి అమితాబ్ క్షమాపణలు చెప్పారు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ లో కల్కి 2898 ఏడీ సినిమా దుమ్ము రేపుతుంది. టికెట్లు క్షణాల్లోనే అమ్ముడవుతున్నాయి. ప్రభాస్ సినిమాకి బుకింగ్స్ విషయంలో ఎప్పుడూ డోకా లేదు. కానీ ఈ సినిమాకి అంతకు మించి బజ్ ఉండటం విశేషం. ఇక తాజాగా కల్కి మేకర్స్ ప్రభాస్, దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్లు ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేశారు. ఇందులో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అందరూ చర్చించారు. అయితే ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులకి బిగ్ క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకి సారీ చెప్పారు. నాగి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది, ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది చూపించేందుకు కొన్ని ఫొటోస్ చూపించారు. సినిమాలో నాది ప్రభాస్ ని కొట్టే క్యారెక్టర్ అని చెప్పారు. అందుకే ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి, నేను చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను. సినిమాలో నేను చేసే పనులు చూసి తర్వాత నన్ను తిట్టుకోకండి, ట్రోల్ చేయకండి అంటూ బిగ్ బి చెప్పారు. ఈ మాటలకి ప్రభాస్ నవ్వుతూ అయ్యో సార్, వాళ్ళంతా మీ ఫ్యాన్స్ కూడా అంటూ చెప్పుకొచ్చారు. కల్కిలో బిగ్ బి, ప్రభాస్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్లు వేరే లెవెల్లో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 ట్రైలర్స్ లో వీళ్ళ మధ్య ఫైట్ సీన్లు చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ట్రైలర్లోనే ఇలా ఉంటే సినిమాలో ఇక ఏ రేంజ్ లో యాక్షన్ లో ఉంటుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక కల్కి టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజు నుంచి 8 రోజుల పాటు ఈ టికెట్ల రేట్ల పెంపునకి వెసులుబాటు కల్పించింది. అలానే అదనపు షోలకి కూడా అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. కానీ అతి త్వరలోనే టికెట్ రేట్ల పెంపుపై ఏపీ సర్కార్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో జగన్ సర్కార్ అదనపు షోలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలు చర్చించినప్పటికీ జగన్ సర్కార్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపునకు దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.